హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే డే 11 30 డేస్ శారీ టిప్స్ అండ్ ట్రిక్స్ అండి. ఈరోజు వీడియోలో అయితే శారీ యొక్క ప్లీటింగ్ మెథడ్ అయితే షేర్ చేయబోతున్నానండి. సూపర్ ఫాస్ట్గా, అలానే ఎప్పుడు వేసే రెగ్యులర్ మెథడ్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సూపర్ ఫాస్ట్గా చాలా ఈజీగా వేసేయచ్చు. దీనికోసం మీ ఫింగర్స్ని బొటన వేలు అలానే 3 వేలని ఈ విధంగా మీరు శారీ యొక్క ప్లీట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అక్కడ ఈ విధంగా టైట్గా హోల్డ్ చేసి సరిపోతుందండి. ఇప్పుడు శారీని ఈ విధంగా చిటికెన వేలికి బొటన వేలికి మధ్యలో మనం ఈ విధంగా రొటేట్ చేస్తూ మనం ఆ ప్లీట్స్ని తీసేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో ఎన్ని ప్లీట్స్ అయినా సరే అస్సలు రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ టెక్నిక్ తోటైతే ప్లీట్స్ వేయొచ్చండి. బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా ఈ మెథడ్ ట్రై చేయండి. చాలా సింపుల్ వేలో అనిపిస్తుంది. సో ఈ విధంగా మల్టిపుల్ చాలా తక్కువ టైంలో సూపర్ ఫాస్ట్గా వేయడానికైతే ఇది చాలా మంచి టెక్నిక్ అండి. సో ప్లీట్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా మనము చిటికెన వేలు తీసేసి బొటన వేలు అండ్ మిగిలిన ఫింగర్స్తో హోల్డ్ చేసి సరిపోతుంది. చాలా సింపుల్ కదా, ట్రై చేయండి. అండి బ్లౌజ్ స్టిచ్ చేసుకునేవారు, ముఖ్యంగా బ్లౌజ్కి ఎక్కువగా థ్రెడ్స్ యూస్ చేసే వారందరికీ ఈ వీడియో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. మనం రెగ్యులర్గా టైలర్స్ దగ్గర సేమ్ కలర్ మ్యాచ్ అవుతుంది అనేసి మన బ్లౌజ్ క్లాత్లో మనం థ్రెడ్స్ అయితే స్టిచ్ చేస్తూ ఉంటాం. కానీ సమ్టైమ్స్ ఈ విధంగా మన సేమ్ బ్లౌజ్ క్లాత్ స్టిచ్ చేయించినప్పుడు ఈ విధంగా లావుగా అస్సలు బాగోదు కదా. ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు? ఇలా ఏముందిలా లైట్ తీసుకుంటాం కానీ బ్లౌజ్ లుక్కే మారిపోతుంది. కాదు మనకి సన్నగా కావాలి అనుకుంటే మన టైలర్స్ అయితే బయట నుంచి తీసుకొచ్చి థ్రెడ్స్ కూడా అరేంజ్ చేస్తారు. సేమ్ కలర్ పర్ఫెక్ట్, చాలా బాగుంటుంది, చాలా నైస్ లుక్ కూడా ఉంటుంది. కానీ దీన్ని మీటర్స్ వైజ్గా అమ్ముతారు కాబట్టి మనం దీనికి ఎక్స్ట్రా అమౌంట్ అయితే కంపల్సరీగా పే చేయాల్సింది వస్తుంది. సో ఇప్పటి నుంచి మీ బ్లౌజ్ క్లాత్లోనే పర్ఫెక్ట్ మ్యాచింగ్ తోటి స్టిచ్ చేయించుకునే వాళ్ళు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మీ టైలర్స్ చేత ఈ విధంగా ఆ క్లాత్తోని సన్నగా కూడా చాలా నైస్గా స్టిచ్ చేస్తారండి. బ్లౌజ్ లుక్కే మారిపోతుంది. దీంట్లో డిఫరెంట్గా కూడా స్టిచ్ చేస్తారు. నెక్స్ట్ టైం నుంచి మీ బ్లౌజ్ డ్రెస్ అయితే ఈ విధంగా ట్రై చేయండి. ట్రిక్స్ అండి. మనం శారీ కట్టుకున్నప్పుడు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం సైడ్ ప్లీట్స్ సింగిల్ ప్లీట్ అయిన అటు సైడ్కి రావడము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేసే ఉంటారు కదా. రెగ్యులర్గా అయితే ఈ విధంగా ప్లీట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు అన్ని ఈక్వల్గా. ఇలా ఈక్వల్గా తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తారండి. సో ఈరోజు నేను షేర్ చేయబోయే ఈ టిప్ తోటి ఇక్కడ నుంచి మీకు ఈ ప్రాబ్లం అస్సలు ఉండదు. ప్లీట్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా మీ షోల్డర్ లెంత్లో తీసుకోండి, అది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అదేవిధంగా ప్లీట్స్ స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా ఫస్ట్ ప్లీట్ తర్వాత సెకండ్ ప్లీట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా 2 వేళ్ళు స్పేస్ ఇచ్చేసేసి ఈ విధంగా ప్లీట్స్ వేసుకోండి. 2 ఫింగర్స్ ఈ విధంగా స్పేస్ ఇవ్వడం వల్ల మీకు ఆ ప్రాబ్లం అస్సలు రాదండి. మన శారీ కట్టుకున్న తర్వాత కూడా ఈ రిమైనింగ్ ప్లీట్స్ ఏవి మనకి బయటికి రాకుండా మనకి శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన వారు అలానే న్యూగా శారీ కట్టుకునే వాళ్ళు ఈ చిన్న టిప్ ఫాలో అయితే శారీ కట్టుకోవడం వల్ల నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం అస్సలు ఉండదు. మన బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్న తర్వాత కొన్ని బ్లౌజెస్ అయితే నెక్ చాలా డీప్గా వచ్చేసేసి చాలా వెడల్పుగా వచ్చేసేస్తుంది. అప్పుడు ఆ బ్లౌజెస్ వేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వారందరి కోసం ఒక చిన్న టిప్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నానండి. మీ బ్లౌజెస్ అయితే నెక్ చిన్నగా ఉంటే పెద్దగా చేయొచ్చు, కానీ పెద్దగా నెక్ తెగిన వాటికి చిన్నగా చేయడం చాలా కష్టం. దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉందండి. కొంచెం కాజాలు వేయడం వచ్చిన వాళ్ళు అయితే ఒక చిన్న కాజా వేసేసి నెక్ డీప్నెస్ అయితే తగ్గించవచ్చు. అలా కాజా వేయడం రాని వాళ్ళు అయితే ఒక చిన్న పిన్నిస్ తీసుకోండి. స్మాల్ సైజ్ అయితే పిన్నిస్లు మనకు అవుట్ సైడ్ దొరుకుతాయి. స్మాల్ పిన్నిస్ తీసుకొని ఆ పిన్నిస్ని మీకు ఎంత నెక్ అయితే డీప్గా ఉందో అది చూసుకొని దాన్ని బట్టి కొద్దిగా లోపలికి మీ కాజా కన్నా కొద్దిగా లోపలికి ఈ విధంగా ఈ పిన్నిస్ని పెట్టేసేసి ఉక్స్ పెట్టొచ్చండి. సో చాలా ఈజీగా ఉంటుంది, కష్టంగా ఉండదు, నెక్ కూడా చిన్నగా ఉంటుంది. సో ఎమర్జెన్సీ టైంలో పక్కన పెట్టిన బ్లౌజెస్కి ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి, చాలా బాగా వర్క్ అవుతుంది. శారీకి ప్లీట్స్ పెట్టి కట్టుకునే వారందరికీ వీడియో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. శారీ ప్లీట్స్ అంటే పెద్దవి తీసుకోవాలా లేకుంటే చిన్నవి తీసుకోవాలా అనేసి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. సో శారీ ప్లీట్స్ అనేటివి ఎప్పుడూ కూడా మీ షోల్డర్ లెంత్ని బట్టి తీసుకుంటే సరిపోతుందండి. మీ షోల్డర్ లెంత్ ఎంత ఉంటే మీ శారీ ప్లీట్ లెంత్ అంతేనండి. ఏ ఏజ్ వరకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మీ షోల్డర్ లెంత్ అయితే తీసేసుకోండి. అలానే శారీ స్టార్ట్ చేసేటప్పుడు ప్లీట్స్ అనేటివి ఏ వైపు నుంచి స్టార్ట్ చేయాలని బిగినర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. శారీ ప్లీట్స్ అనేటివి ఎప్పుడూ కూడా శారీ ఫాల్ వైపు అంటే కింది వైపుగా తీసుకోండి. ఈ విధంగా శారీ కింది వైపుగా తీసుకొని ఒకటి మీ వైపు డైరెక్షన్ ఉంటే మనం ఎండ్ చేసేది మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలండి. ఎప్పుడు ఫాల్ వైపుగా ఈ విధంగా తీసుకొని మీ వైపుకు అలానే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ అయితే మీ వైపుగా అంటే ఒకవైపు ఉంటే మనం ఎండ్ చేసేది ఆపోజిట్ డైరెక్షన్లో. ఈ విధంగా 2 ఈక్వల్గా అయితే ఉండకూడదు. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే మన ప్లీట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. బిగినర్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ట్రై చేయండి. చాలామందికి బ్లౌజెస్ అయితే భుజాలు జారిపోతూ ఉంటాయి. ఈ ప్రాబ్లం ఎక్కువగా వెయిట్ లాస్ అయిన వారు అలానే డెలివరీ అయిన లేడీస్కి అయితే ఎక్కువ మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో వారందరికీ
ఇలా థ్రెడ్స్ లేని వాటికి ఒక టెంపరరీ సొల్యూషన్ అండి. ఇవైతే మనకి అవుట్ సైడ్ దొరుకుతాయి. 2 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మన బ్లౌజ్కి మ్యాచ్ అనేది సెట్ తెచ్చి పెట్టుకుంటే సరిపోతుందండి. ఎవ్రీ టైం మనం బ్లౌజ్ అయితే మళ్ళీ రిపేర్ చేయించి లూజ్ టైట్ చేయించడం కొంచెం కష్టమవుతుంది. సో నెక్ దగ్గర మనకి ఇలా థ్రెడ్స్ లేని బ్లౌజెస్కి అయితే టెంపరరీగా ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. జస్ట్ దాన్ని మనం నెక్ పీసెస్కి యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. అది దానికి పిన్స్ పెట్టేసేసి ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవడం వల్ల మనకి టెంపరరీగా బ్లౌజ్ అనేది జారిపోకుండా లూజ్ అవ్వకుండా చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇలా సింపుల్గా అయితే మనం అరేంజ్ చేసేసుకోవచ్చు. అవి పిన్స్ అయితే మూవ్ అవ్వకుండా ఇలా ప్లాస్టర్ వేసేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ట్రై చేయండి. ఇవాళ అయితే చాలామంది లేడీస్ చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటండి. సో దీనికి ఒక చిన్న సింపుల్ ట్రిక్ అయితే నేను షేర్ చేస్తున్నానండి. శారీ మొత్తం కంప్లీటెడ్ కట్టుకున్న తర్వాత ఒక ప్లీట్ అయితే వెనక ఈ విధంగా పైకి వెళ్తూ ఉంటుంది కదా. ఈ ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేశారు? సో అలా కనిపిస్తుంటే అస్సలు శారీ లుక్ బాగోదు. ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. దానికోసమే మీరు శారీ కట్టుకున్నాక ప్లీట్స్ వేసే ముందు ఈ విధంగా లెగ్తో టైట్గా కింద ప్లీట్ని అయితే టైట్గా హోల్డ్ చేసి పట్టుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా టైట్గా దాన్ని ప్రెస్ చేసి పట్టుకొని తరువాత మాత్రమే మీ యొక్క ప్లీట్స్ అయితే స్టార్ట్ చేయండి. ఈ ప్లీట్ అనేది మొత్తం ఎండ్ అయ్యేంత వరకు మాత్రం రిలీజ్ చేయకుండా అలానే టైట్గా హోల్డ్ చేసేసి ఆ తర్వాత మీరు శారీకి వేసే డౌన్ ప్లీట్స్ అన్నీ వేసుకొని దీన్ని మీరు లోపల పిన్ చేసుకున్న తరువాత మొత్తం పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే దాన్ని రిలీజ్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రాబ్లం అస్సలు ఉండదండి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళని ట్రై చేయండి. ఈరోజు వీడియోలో అయితే చాలామంది ఎక్కువ కామెంట్స్ వచ్చిన వీడియో ఈరోజు షేర్ చేస్తున్నానండి. అక్క మీ శారీ ప్లీటింగ్ ఎలా పెట్టారు వీడియో షేర్ చేయండి అన్నారు కదా. ఈరోజు ఆ వీడియోనే షేర్ చేశానండి. సో దానికోసం ఫస్ట్ నేనైతే సింగిల్ ప్లీట్ అయితే ఈ విధంగా వేసుకొని తరువాత మనకి ఎంత లెంత్ దీంట్లో 3 టైప్స్గా మనము శారీ అయితే ప్లీట్ ఇలా పెట్టుకోవచ్చు అండి. స్మాల్ అండ్ మీడియం అలానే బిగ్. నేనైతే మీడియం ప్లీట్ తీసుకున్నానండి. ఈ విధంగా మీడియం తీసేసుకుంటే మన షోల్డర్ కన్నా కొంచెం ఎక్కువగా వస్తుంది. సో స్మాల్ అయితే షోల్డర్ లెంత్లోనే ఉంటుంది. సో అలానే ఇంకా బిగ్ది అయితే హాఫ్ మన శారీలో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 3 టైప్స్గా అయితే మనము తీసుకోవచ్చండి. సో నేనైతే మీడియం తీసేసుకొని పిన్ ఎప్పుడు కూడా మీ ఇయర్ బ్యాక్ సైడ్ పెట్టండి, ఫ్రంట్ సైడ్ పెట్టకూడదు. సో బ్యాక్ సైడ్ పెట్టినప్పుడు మీకు శారీ ఈ మోడల్ కట్టుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది. లుక్ వైజ్ చాలా బాగుంటుందండి. సో ట్రై చేయండి. శారీ కట్టుకుంటే ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారండి. మన బ్లౌజెస్ అయితే లూజ్ అయిపోవడం, ఈ విధంగా లూజ్ అయిన వాటిని ఎలా మేనేజ్ చేయాలని ఇబ్బంది పడుతుంటారు కదా. సో చాలా సింపుల్ సూపర్ టిప్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో మన బ్లౌజ్కి మ్యాక్సిమం మీరు స్టిచ్ చేయించుకునేటప్పుడే కాజాలు ఉక్సుల ప్లేస్లో ఒక కాజా అయితే కంపల్సరీగా ఒకటి ఎక్స్ట్రా పెట్టించుకోండి. ఇలా స్ట్రైట్గా ఉన్నవి కాకుండా ఈ విధంగా సైడ్ ఇంకోటి ఎక్స్ట్రా పెడతారు. ఇలా పెట్టడం వల్ల మనము వెయిట్ లాస్ అయినప్పుడు కానీ మనకి అడ్జస్ట్మెంట్స్కి ఈ కాజా అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో అలా లేని బ్లౌజెస్కి అయితే ఈ విధంగా ఒక పిన్నీస్ సేఫ్టీ పిన్ సహాయంతో ఈ విధంగా మళ్ళీ అది లూజ్ అవ్వకుండా కరెక్ట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే అది కిందికి రాకుండా ఫిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు ఉక్స్ని అయితే ఈజీగా మనం పెట్టవచ్చండి. సో లూజ్ అయిన బ్లౌజ్లకి టెంపరరీగా అప్పటికప్పుడు హడావిడి లేకుండా సింపుల్ సొల్యూషన్ అయితే ఇదేనండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. స్టిక్స్ అండి చక్కగా కుర్చీలు పెట్టి మనం శారీ మొత్తం కట్టుకున్న తర్వాత చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం సైడ్ కుర్చీలు సైడ్కి వెళ్ళిపోయి కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది. దీనికోసం చిన్న సింపుల్ ట్రిక్ అయితే షేర్ చేస్తానండి. సో ఇది చాలామంది ఫేస్ చేసేదే. శారీ మొత్తం కట్టుకున్న తర్వాత దీనికోసం ఫస్ట్ ప్లీట్ని ఈ విధంగా సైడ్ కొంచెం అడ్జస్ట్ చేసేసి సెకండ్ ప్లీట్ని ఎప్పుడు కూడా కార్నర్కి ఒక చిన్న పిన్నీస్ని అయితే బ్లౌజ్కి అటాచ్ అయ్యే విధంగా సెకండ్ ప్లీట్కి అటాచ్ చేస్తే సరిపోతుందండి. సో ఇలా చేసేసి మన ఫస్ట్ ప్లీట్ని కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా సెకండ్ ప్లీట్ అస్సలు మూవ్ అవ్వలేదు, అలానే ఫస్ట్ ప్లీట్ కూడా మూవ్ అవ్వదు. సో మనం ఎలా ఫిక్స్ చేస్తే అలానే ఉంటుంది కాబట్టి సైడ్స్ అనేది మనకి ఓపెన్ అవ్వడం అస్సలు జరగదు. సో ఈ టిప్ అనేది కొంచెం వర్కింగ్ అవుట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి, అన్కంఫర్ట్గా ఇలా ప్లీట్ సైడ్కి వెళ్ళి అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యే వాళ్ళందరికీ ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి. సో డే మొత్తం మనం ఫిక్స్ చేసినట్లయితే ఉంటుంది. సో టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. వీడియోస్ లైక్ చేయండి, అలానే మంచిగా సబ్స్క్రైబ్ చేసేయండి.